మేడ్చల్ జిల్లా సిపిఐ మూడో మహాసభలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి ప్రగతి నగర్లో నిర్వహిస్తున్న సందర్భంగా ప్రగతి నగర్లోని సుందరయ్య భవన్లో జిల్లా కార్యదర్శి పి సత్యం లోగో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పి సత్యం మాట్లాడుతూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో చుట్టూ అనేక పెద్ద పారిశ్రామిక ప్రాంతాలు కలిగి కార్మికులు ఉద్యోగులు లక్షలాదిగా జీవిస్తున్నారన్నారు. ప్రగతి నగర్ కేంద్రంగా జరిగే ఈ మహాసభలో భవిష్యత్తులో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కొరకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ మహాసభలకి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి కూడా ప్రతినిధులు హాజరవుతున్నారు. రాష్ట్ర నాయకత్వం హాజరవుతారు. ఈ మహాసభల్లో గడిచిన 3 సంవత్సరాల పోరాటాలు ఉద్యమాలను సమీక్షించుకొని భవిష్యత్తు పోరాటాలకి పదనిర్దేశం జరుగుతుంది. ప్రభుత్వ విధానాలు కూడా ఇక్కడ ఉన్న ప్రజలకి ఏ రకంగా మేలు చేస్తున్నాయి, హాని చేస్తున్నాయి అని సమీక్షించి భవిష్యత్తు పోరాటాలకి మార్గనిర్దేశం చేస్తుంది. మేము జిల్లా ప్రధానంగా పారిశ్రామిక జిల్లా, అంతా వర్కింగ్ క్లాస్ ఉన్న జిల్లా. ఈ వర్కింగ్ క్లాస్ మీద దెబ్బకొట్టే పద్ధతుల్లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వాళ్ళ కార్మిక హక్కుల్ని కాలరాస్తూ కార్మిక చట్టాల్లో మార్పులు చేసింది. 44 చట్టాలని 4 కోడ్ల కిందికి పరిమితం చేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దానివల్ల కార్మికులకి పోరాడే హక్కు లేకుండా పోతుంది. దాన్ని బేషరతుగా రద్దు చేసి వెనక్కి తీసుకోవాలనేది చెప్తున్నాం. ఇక్కడ బీజేపీ గెలుస్తున్నది, ఎంపీ ఈటల రాజేందర్ గారు. మరి ఈ ప్రజలకి కార్మికులకి ఏమి చెప్తారు? తమ ప్రభుత్వమే కార్మికులకు హాని చేస్తామని దాన్ని వెనక్కి తీసుకునే పద్ధతుల్లో